హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. గుండెల మీద మోస్తూ ఇష్టం లేని వ్యక్తిని గుండెల మీద మోస్తూ ఇష్టమైన వ్యక్తిని గుండెల్లో దాచుకుంటున్నారు కొందరు. ఎందుకు మరి రోజు నరకం అనుభవిస్తూ ఉన్నారు? జీవితాన్ని ఎందుకు అలా గడిపేస్తూ ఉన్నారు? స్వేచ్ఛ, ఏడ్చే హక్కు కోల్పోయామా అనే బాధను పంచుకునే వ్యక్తిని సంపాదించుకోలేదా అని ఒంటరిగా మిగిలిపోతారు కొందరు. పెళ్ళైన ప్రతి ఆడది తన భర్తను ప్రేమిస్తుంది, కానీ హృదయంలో ఒకరిని, శరీరంతో ఒకరిని అలా పంచుకుంటే అది ప్రేమ కాదు. ప్రేమించిన వ్యక్తి ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోరు అన్న ఎంత మాట నిజమో, వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ తిరిగి రారు అన్నది కూడా అంతే నిజం. ఎందుకంటే వారు వస్తారో రారో తెలియదు. ఏడిస్తే కన్నీళ్ళ రూపంలో కొంచెమైనా బాధపోతుంది అని కొందరు ఏడుస్తారు. కొందరు కన్నీళ్లను కనిపించకుండా కన్నీళ్లలోనే సమాధి చేసేవారు ఉన్నారు. ఎంత కష్టమో తెలుసా? ఆ బాధ బయటపడనీయరు. సంతోషంతో నటిస్తూ కొంతమంది బతుకుతారు, కొంతమంది బతకలేరు. లోపల విరిగిపోతున్న మనసు ఎంత గాయపడుతున్నా పైకి మాత్రం ఎలా ఉన్నావు అంటే చాలా బాగున్నాను అని అంటారు. ఎవరికైనా చెప్పాలంటే మాటలు సరిపోవు. చెప్పకపోతే ఊపిరి బరువెక్కుతుంది, గుండెలు బరువెక్కుతాయి. రాత్రి నిశ్శబ్దం కూడా ప్రశ్నలు వేస్తుంది, పగలు మాత్రం నవ్వులమయం అవుతుంది. ఇలా కన్నీళ్లతోనే చచ్చిపోతే మనిషి బతికున్న జీవితం మౌనమవుతుంది. ఈ బ్రతికెందుకు అని అనుకుంటూ ఉంటారు.